వెల్కమ్ బ్యాక్ టు అమ్మాజీ కిచెన్. ఇవాళ మనం దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. దొండకాయ వేపుడు డీప్ ఫ్రై చేసే దొండకాయ వేపుడు అనమాట. మనం పిల్లలు చూస్తూ ఉంటాం కదా, అది ఎలా చేసుకోవాలో మనం ఇవాళ చూద్దాము. ఫస్ట్ దొండకాయలని ఇలా నిలువుగా కోసుకోవాలి. రౌండ్గా కాదు, చిన్నగా కాదు, ఇలా నిలువుగా. అండ్ ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కోసుకుంటే మనకి ఇవి తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట. సో అలా కోసుకొని కొంచెం ఆరబెట్టుకొని వాటిని ఇలా హాట్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఫ్రై చేసేటప్పుడు మనం ఆయిల్ లో ఫ్లేమ్లో కాదు, మీడియంకి హైకి మధ్యలో పెడితే దొండకాయలు బాగా ఫ్రై అవుతాయి. ఒకవేళ లో ఫ్లేమ్లో పెడితే ఇవి ఆయిల్ పీల్చేస్తాయి అన్నమాట. సో అందుకే మనం కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టి ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇవి పక్కన పెట్టుకోవాలి. మరి ఒకవేళ ఆయిల్ పీల్చేసినాయి అనుకుంటే మీరు ఇవి ఒక పేపర్ మీద వేసుకొని ఆయిల్ తీసేసి తర్వాత వాడుకోవచ్చు. తర్వాత తాలింపు వేసుకోవాలి. దీనికి ఆల్రెడీ డీప్ ఫ్రై చేసాం కాబట్టి మనం కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకున్నాము. దీనిలో మనం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో పచ్చిశనగపప్పు ఎక్కువ వేసుకుంటే కరకరలాడుతూ ఫ్రైలో బాగుంటుందన్నమాట. తర్వాత ఇందులో ఒక ఉల్లిపాయ ఇలా నిలువుగా కోసుకొని కొంచెం ఉప్పు, పసుపు వేసి అది కూడా ఫ్రై చేయాలి. తర్వాత మనం ఒక 1/2 కేజీ దొండకాయలు తీసుకున్నాం. ఇక్కడ 1/2 కేజీ దొండకాయలకి 1 కప్పు పచ్చి కొబ్బరి వేసుకోవాలి. ఫ్రెష్ కొబ్బరి వేసుకుంటే ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ ఇంట్లో ఫ్రెష్ కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి వేసుకున్నా బాగానే ఉంటుంది దీనికి. సో అది వేసి 1 స్పూన్ కారం వేసేసి ఈ ఉల్లిపాయ, కొబ్బరిని కూడా ఫ్రై చేయాలి. కావాలంటే ఇక్కడ 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టు. సో ఈ ఆనియన్స్, కోకోనట్ని బాగా ఫ్రై చేసేసి కొంచెం వేరుశనగ పప్పులు వేసుకోవాలి. ఇప్పుడు ఈ వేరుశనగ పప్పుల్ని మేము ఇంతకుముందే ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాము. అలా ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశనగ పప్పులు ఇందులో వేసుకోవాలి. ఒకవేళ మీకు వేరుశనగ పప్పులు ఇష్టం లేకపోతే ఇప్పుడు జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు. ఈ స్టెప్లో మనం ఇతర వేరుశనగ పప్పులు కానీ జీడిపప్పులు కానీ ఏది వేసుకున్నా బాగుంటుందన్నమాట. సో ఈ వేరుశనగ పప్పులు కూడా కొంచెం ఫ్రై చేసేసుకొని తర్వాత ఆల్రెడీ మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని ఈ మసాలా అంతా బాగా పట్టేటట్టు కలుపుకొని, ఎందుకంటే మనకి ఉప్పు, కారం అన్నీ ఆ ఉల్లిపాయ, కొబ్బరి మసాలాలోనే ఉన్నాయి కదా, అవి ఈ దొండకాయ ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకొని తర్వాత ఇలా కంప్లీట్గా డ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకో 3-4 నిమిషాలు. చూసారా, ఇది కంప్లీట్గా ఫ్రై అయినాక ఎలా ఉందో, సేమ్ మనం పెళ్ళిళ్ళలో తిన్నట్టు అదే లుక్ వచ్చింది కదా. సో మీరు ఇది మామూలుగా డైలీ వంటలకు కాకపోయినా ఎవరన్నా గెస్ట్ వచ్చినప్పుడు, ఏమన్నా ఫంక్షన్స్ ఉన్నప్పుడు, పండగలప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. సో ఇంకా ఆలస్యం ఎందుకు, మీరు కూడా ట్రై చేసి చూడండి ఇది ఎలా ఉందో. ఇంకా ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.